శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన పలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానాలు రద్దవడంతో పాటు చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో విమాన ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం చాలా మంది ఇండిగో విమానాశ్రయం సంబంధించిన ప్రతినిధులందరూ కూడా సంప్రదిస్తున్నారు. ప్రతినిధులందరూ కూడా వాళ్ళకందరూ కూడా సమాధానాలు చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు తమ బుక్ చేసుకున్న టికెట్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ వెల్లడిస్తున్నారు. చాలా విమానాలు కూడా రద్దయ్యాయి. దాదాపు 2వ తేదీ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. 2వ తేదీన, 3వ తేదీ, 4వ తేదీ తప్ప ప్రతిరోజు కూడా విమానాలు రద్దవుతున్నాయి. ఈ రోజు 140కి పైగా విమానాలు రద్దయినట్టు ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయ ప్రతినిధులు కూడా ప్రకటించారు. ఇండిగో ప్రతినిధులు కూడా ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చారు. దీనివల్ల విమాన ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఈరోజు వివిధ విమానాశ్రయాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు దాదాపు 61 విమానాలు రద్దయ్యాయి. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన విమానాలు 71 ఉన్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు 71 విమానాలు, ఇండిగో విమానాలు వెళ్లాల్సి ఉండగా అవన్నీ కూడా రద్దు చేశారు. అంతేకాకుండా వివిధ విమానాశ్రయాల నుంచి ఇక్కడికి రావాల్సిన 61 విమానాలను కూడా రద్దు చేశారు. ఈ విమానాలు రద్దు కావడం వల్ల, అంటే ఇప్పటికే సమాచారం ఇచ్చినప్పటికీ చాలా మంది షెడ్యూల్డ్ విమానాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చాలా ఆలస్యంగా కూడా నడుస్తున్నాయి. ఒక్కొక్క విమానం దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ప్రయాణికులంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక విమాన ప్రయాణికుడు ఉన్నారు, ఆయన వివరాలు అడిగి తెలుస్తుంది. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నా పేరు చంద్రారెడ్డి అన్న, మా శంషాబాద్ ప్రాంతమే. అయితే అహ్మదాబాద్ వెళ్ళాల్సి ఉంది. 2వ తారీఖు మేము బుక్ చేసుకున్నాం టికెట్. 2వ తారీఖు చేసుకున్నాం, అప్ అండ్ డౌన్ చేసుకున్నాం 2. కానీ ఉదయం వరకు కూడా మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, టికెట్ క్యాన్సిల్ అవుతుందని మెసేజ్ రాలే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు క్యాన్సిల్ అయిందని చెప్తే లైన్లో నిలబెట్టారు. 8:30కు వచ్చాను నేను బోర్డింగ్ అని. ఇప్పటి వరకు 12:30 అవుతుంది. ఇప్పటి వరకు లైన్లోనే ఉన్నాను. చూడండి ఆ లైన్ రావడానికి. కానీ చాలా వరస్ట్ సర్వీస్ అన్న. లోకల్ బస్సులో కూడా ఇంత ఇబ్బంది కాదు మనకి, నిజంగా చెప్తున్నాము. అసలు ఎయిర్పోర్ట్ ప్రయాణం అంటేనే విసుగునేలా ఉంది వీళ్ళ సర్వీస్, ఇండిగో వాళ్ళది. నేను చాలా సార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు ఇలా కాలేదు. చాలా ఘోరంగా ఉంది. ఏంటి, మీ అహ్మదాబాద్ వెళ్లాల్సిన ఫ్లైట్ ఉందని చెప్తున్నారా, క్యాన్సిల్ అయిందంటారా, ఏంది డీటెయిల్స్? లేదు, క్యాన్సిల్ అయింది ఫ్లైట్. కానీ నేను రిటర్న్ టికెట్ లో కూడా అహ్మదాబాద్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఉంది నాకు. ఒకవేళ ఇది కాకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కనీసం రిఫండ్ రీషెడ్యూల్ చేస్తే సరిపోతుంది. కానీ అదే అమౌంట్ లేదు. ఈ రోజు టికెట్ సెర్చ్ చేస్తే 20,000 చూపిస్తుంది నాకు వేరే ఫ్లైట్ లో. మరి అంత ఖర్చు పెట్టుకో, దానికి 5,500 అయింది. అది 4 గింతలు తిరిగింది. 4 గింతలు అంటే 25,000 ఖర్చు ఎక్కడి నుంచి పెట్టుకుంటాం మనం? ఇప్పుడు రిఫండ్ చేస్తే మేము వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైనా షెడ్యూల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాం. ఒకవేళ రీషెడ్యూల్ చేయాలనుకుంటే అదే కాస్ట్ లో చేస్తే చేపించుకుంటాం, కానీ అది చేసే పరిస్థితి కనబడట్లేదు. సంబంధించిన సమాధానం ఇస్తున్నారంటే మీరు అహ్మదాబాద్ క్యాన్సిల్ అయింది కౌంటర్ దగ్గర, అందుకే వెయిట్ చేస్తున్నాము 3 గంటల నుంచి. ఇప్పుడు ఆ సమాధానం ఏమొస్తుందో మీకు నేను చూసి చెప్తాను అన్న. మేడం, आप कहाँ जाना है, कब फ्लाइट टिकट बुक किया? I can talk in English. So I have a very unique case, which I don't know how many people are facing that. I came at the airport today, and I had a flight from here to Aurangabad. And normally I fly every month. I have a house there. So today when I came, I reported at the Indigo counter at the airport at 5 in the morning. They told me the flight is cancelled. When the flight wasn't cancelled. Your program is pre-scheduled or no ticket booking? No, pre-scheduled. I had the boarding pass with me. I showed them the boarding pass. Then they told me the flight is cancelled. You can go home. They sent me to gate number 8, exit number 8. There was a Indigo staff. She wrote everything, all the details. Okay, she wrote all the details and I was told to go home. 7 o'clock, around 6:57, somebody called me up and said, "Ma'am, where are you?" I'm calling from the boarding gate. Imagine. The flight went, but they sent the Indigo staff home. You're waiting from here? Yeah, since I think 2 hours. Yeah. మరొక విమాన ప్రయాణికుడు కూడా ఉన్నారు, ఇండిగో కస్టమర్ కేర్ దగ్గర ఉన్నారు. మీ విమాన ప్రయాణానికి సంబంధించిన వివరాలు అంటే ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళు చెప్తున్న సమాధానం? నేను టికెట్ ఇంచుమించు ఒక 1 రోజుల ముందు బుక్ చేసుకున్నానండి. నేను తిరుపతికి వెళ్ళాలి. నాకు ఇవాళ మార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఫస్ట్ క్యాన్సిల్ అయిందని. ఓకే, క్యాన్సిల్ అయింది కదా అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే మెసేజ్ పెట్టారు స్కెడ్యూల్ అయింది అనేసి. వాళ్ళు ఒక రోజు ముందు చెప్తే మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నా శ్రీవాణి టికెట్ ఉంది అక్కడ, తిరుపతి వాళ్ళు రిఫండ్ ఇయ్యరు, వీడు క్యాన్సిల్ చేస్తా అంటుండు. ఏం చేయాలో మధ్యలో కస్టమర్ స్ట్రగుల్ అవుతున్నాం. వాళ్ళు లోపల నవ్వుకుంటున్నారు,
ప్యాసింజర్స్ ఇంతమంది ఇక్కడ ఉంటే ఫొటోస్ ఉన్నాయి, లోపల నవ్వుకుంటున్నారు ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. మీరు ఇప్పటివరకు వాళ్ళని సంప్రదించారా, వాళ్ళని వివరాలు చెప్పారా? అంటే క్యాన్సిలేషన్ 9:30 నుంచి నిల్చున్నాను. ఓకే, వాడు చేసే పని నేను చేస్తున్నా, పబ్లిక్ మధ్యలో రాకూడదని చెప్పేసి. నాది వస్తుంది అక్కడ మా ఫ్రెండ్ నిల్చున్నాడు. అందరి దగ్గర వినేది ఒకటే, రేపటికి రీస్కెడ్యూల్ చేస్తుండు కానీ గ్యారంటీ లేదు. రీస్కెడ్యూల్ చేస్తుండని గ్యారంటీ లేదు. అంటే రేపు కూడా ఇదే పరిస్థితి. వాళ్ళకి తెలిసినప్పుడు ఎందుకు మిస్గైడ్ చేయాలి కస్టమర్స్ని? ఇన్ని రోజులు ఒక డిఫైన్ చేసి ఒక 4 రోజులు 5 రోజులు క్యాన్సిలేషన్ ఉంటాయి అని చెప్పేసి అందరు ప్లాన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు చూడండి, మీరు రేపు రండి, ఇదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? ఇండిగో వాళ్ళని. ఉన్న విమానం కూడా ఎంత ఆలస్యం, దానికి సంబంధించిన వివరాలు అసలు విమానాలు లేవు, విమానాలు లేవు. ఇప్పటికీ దగ్గర ఒక 500 క్యాన్సిలేషన్స్ అయినాయి. విమానాలు ఏం లేవు, ఎక్కడికి కూడా లేవు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేవు. తిరుపతి అనే కాదు, ఇప్పుడు మీతో మాట్లాడాను అహ్మదాబాద్, ఎక్కడ కూడా లేవు ఫ్లైట్స్. ఓకే అండి. ఇలా చాలా మంది విమాన ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో విమాన ప్రయాణికుడు ఉన్నాడు, డీటెయిల్స్ కనుక్కున్నాం. ఏంటి సార్ మీరు ఎక్కడ వెళ్ళాలి? Actually, we had a flight at 11:15 to Vadodara. Yeah, Gujarat. So we did not receive any message yesterday. We booked the ticket in the afternoon. We didn't receive any message in the evening, in the night, even in the morning. When we reached at the airport, and we came to know that the flight got cancelled. Then we have been waiting since 9 o'clock here. Now only we got chance to speak to them, and they said that we can book, but we cannot confirm. Okay, about the flight and the flight timing. They cannot give any guarantee. And when we asked that, okay, we have been waiting here, and now will you compensate anything like? Okay, we haven't taken our breakfast. Then they said no. About fooding and lodging, they will not take any responsibility and all. Because I'm from Hyderabad, I can go back home. But there are passengers from different locations. Okay, so what about their fooding and lodging? Okay, they said that no, we are not actually responsible for that. And this gentleman who is sitting here, actually he is maybe junior executive or something like that. He said that my manager is outside somewhere, so you can go and talk to my manager. So this is the answer finally he gave. ఇక్కడ ఇండిగో విమానానికి సంబంధించిన ప్రతినిధులు కూడా సరైన వివరాలు ఇవ్వలేదని చెప్తున్నారు. మన ప్రయాణికులు అంటే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మా ఆయన చెప్పినట్టు మేము 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడేమో 12. ఇంతసేపు వరకు లైన్ క్యూలో వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత బుకింగ్ తీసుకుంటాం, కన్ఫర్మేషన్ ఇవ్వను అంటున్నారు. ఏం గ్యారంటీ లేదంటున్నారు. ఇంతకుముందు రీస్కెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి కూడా 7 AM చెప్పిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి రాత్రి నైట్ 8 PM ఇచ్చారంట. అట్లా ఫ్లై అయ్యి వచ్చాము అంటున్నారు ముందు ఉన్న వాళ్ళు. ఇదే ఇండిగో ఫ్లైట్స్. ఇప్పుడు మేము రీస్కెడ్యూల్ చేసుకుంటే కూడా మళ్ళీ రేపు ఇదే క్యాన్సిల్ అయిందంటే ఈ బాధనే మనం ఫేస్ చేయాలని మేము క్యాన్సిల్ చేసుకున్నాము. క్యాన్సిల్ సంబంధించి వెంటనే రీఫండ్ చేయడం అది చేసేస్తున్నారా, లేకపోతే నెక్స్ట్ బుకింగ్? మేము దీంట్లోంచి చేసుకున్నాం కదా, వెబ్సైట్లోంచి క్యాన్సిల్ చేస్తే డబ్బులు వస్తుంది, అయితే కొంచెం టైం పడుతుంది, ఇచ్చేస్తామంటున్నారు. మీరు వెళ్ళాల్సిన ఇండిగో విమానం క్యాన్సిల్ అయిపోయింది కదా, మీరు వేరే విమానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఫేర్స్ ఏ విధంగా చూస్తున్నారు? సర్చ్ చేసి లేదు సర్చ్ చేయలేదు. ఎందుకంటే మేము మళ్ళీ ఇండిగో సర్వీసెస్ వేరే ఫ్లైట్స్ కూడా లేదు మేము వెళ్ళాల్సిన జాగాకి, అందువల్ల మేము మళ్ళీ బుక్ చేసుకోలేదు ఇండిగో. లేదు. ప్రస్తుతం ఇక్కడ విమాన ప్రయాణికులంతా కూడా చూడొచ్చు, అందరూ కూడా లైన్లో నిలబడి తమ వివరాల కోసం కూడా ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. కొంతమంది రీషెడ్యూల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కొంతమంది ఏమో రీఫండ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఇండిగో విమానానికి సంబంధించిన కస్టమర్ కేర్ సిబ్బంది కూడా సరైన సమాచారం ఇవ్వట్లేదు కూడా ప్రయాణికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఈరోజు మొత్తం చూస్తే దాదాపు 134 వరకు ఫ్లైట్లు కూడా రద్దయ్యాయి. అందులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన విమానాలు కొన్ని ఉండగా శంషాబాద్ విమానాశ్రయానికి ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన విమానాలు కూడా ఉన్నాయి. వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ దేశంలోని వివిధ విమానాశ్రయాలతో పాటు ఇతర దేశాలకు అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళే విమానాశ్రయాలు వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయాణికులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ విమానాలు రద్దు కావడంతో తమ విమానాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా కనుక్కోవడానికి కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు గంటల తరబడి, దాదాపు ఇప్పటికే 3.5 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఎదురు చూస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. కానీ కస్టమర్ కేర్ ఇండిగోకి సంబంధించిన ప్రతినిధుల నుంచి సరైన సమాధానం రావాలని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది తమ విమానాలను అంటే ఇండిగో కాకుండా అత్యవసరంగా పని మీద వెళ్ళే వాళ్ళు ఇతర
ఎయిర్లైన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడ మిగతా ఎయిర్లైన్స్ కోసం ప్రయత్నిస్తుంటే అక్కడ దాదాపు చాలా నగదు అమౌంట్ చూపిస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రయాణికుడు చెప్పారు, ఇక్కడ నుంచి గుజరాత్ అహ్మదాబాద్ వెళ్ళడానికి 5,500 రూపాయలతో తన ప్రయాణానికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ టికెట్ దానికి సంబంధించిన ప్రయాణం రద్దయిపోయింది. ఎందుకంటే ఇండిగో విమానయాన సంస్థ ఆ ఫ్లైట్ను రద్దు చేయడంతో వేరే ఫ్లైట్ కోసం ప్రయత్నిస్తే దాదాపు 22,000 వరకు చూపిస్తుందని కూడా ఆ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం ఇండిగో వాళ్ళన్న ఆల్టర్నేటివ్ ఇంకో ఫ్లైట్ ఈ 2-3 రోజులలో ఏమైనా ఏర్పాటు చేస్తారంటే కనీసం సరైన సమాధానం కూడా చెప్పట్లేదు. మేమైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం, కానీ అది ఉంటుందో లేదో అని చెప్పి కూడా కన్ఫర్మ్గా చెప్పడం లేదు. అది ఉంటుందో లేదా షెడ్యూల్ ప్రకారం అది వెళ్తుందో లేదని కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంతేకాకుండా విమానానికి సంబంధించి వేరే విమానాలు అంటే ఒకవేళ షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిన విమానాలు కూడా దాదాపు గంటల తరబడి కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. 10 గంటలకు పైగా ఎదురు చూడాల్సి వస్తుంది. 12 గంటల సమయం కూడా పడుతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇటీవల కొత్త నిబంధనలు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఆ నిబంధనల ప్రకారము పైలట్తో పాటు ఇతర విమాన సిబ్బందికి సంబంధించిన పనివేళల్లో నిబంధనలు ఏర్పాటు చేశారు. ఆ నిబంధనల ప్రకారము వాళ్ళు అక్కడ ఫ్లైట్లో ఉండే క్యాబిన్ క్రూ పైలట్తో పాటు ఇతర సిబ్బంది కూడా పనివేళలు పాటించాల్సి ఉంది. దానివల్ల ఎక్కువగా అంటే దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎక్కువ విమానాలను కూడా ఆపరేట్ చేస్తుంటుంది. వేల సంఖ్యలో విమానాలు కూడా దేశీయంగాతో పాటు ఇతర దేశాలకు కూడా ఇండిగో ఆపరేట్ చేస్తుంది. అయితే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇండిగో ఎక్కువగా ఇబ్బందులు ఇండిగో ప్రయాణికులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ విధంగా సమస్యలు వస్తున్నాయని చెప్పి కూడా పైలట్స్ అసోసియేషన్ కూడా ఇదివరకు ప్రకటించింది. ఎందుకంటే వాళ్ళు సరైన పైలట్లను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర విమాన సిబ్బందిని కూడా సరైన స్థాయిలో ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతుందని చెప్పి కూడా పైలట్ అసోసియేషన్ కూడా ఈ మేరకు ప్రకటించింది. అయితే ఈ విమాన ప్రయాణికులందరూ కూడా ఇప్పటికే తమ సమస్యలన్నింటి కూడా DGCAతో పాటు పౌర విమానయాన శాఖ దృష్టి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తీసుకెళ్లారు. నేరుగా కూడా ఫిర్యాదులు చేశారు. స్పందించిన DGCA ఇప్పటికే ఇండిగోకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా చెప్పింది. అయితే DGCA కొత్త నిబంధనలతో పాటు సాంకేతిక సమస్యలు ఎక్కువగా డిమాండ్ ఉండడం, ఈ సమస్యలన్నిటి వల్ల కూడా ఒకసారిగా ఇబ్బందులు వచ్చాయని చెప్పి కూడా ఇండిగో ప్రకటించింది. త్వరలో అంటే 48 గంటల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని కూడా చెప్పినప్పటికీ మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ డిమాండ్ తీరాలంటే కూడా చాలా ఎందుకంటే పైలట్లు ఒక్కసారిగా వెంటనే వచ్చే విషయం కాదు. దానికి అనుగుణంగా ఎందుకంటే పైలట్ల సంబంధించిన నిబంధనలను DGCA ఏర్పాటు చేసింది కాబట్టి ఆ నిబంధనల ప్రకారం పనివేళల ప్రకారం వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే DGCA నిర్దేశించిన సమయ పాలన ప్రకారం వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇతర పైలట్లు ఇతర క్యాబిన్ క్రూ సిబ్బంది వాళ్ళంతా కూడా తిరిగి విధుల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే సరైన స్థాయిలో ఆ సిబ్బంది లేకపోవడం వల్ల అంటే పైలట్లు కానీ ఇతర నైపుణ్యం ఉన్న సిబ్బంది కానీ లేకపోవడం వల్లనే ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇదంతా తొందరగా అధిగమించే విషయం కూడా కాదని చెప్పి కూడా నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఇండిగో సమస్య మరి కొన్ని రోజులు పట్టే అంటే దాదాపు నెల నుంచి 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా చాలా మంది భావిస్తున్నారు. ప్రయాణికులు కూడా ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమస్య అంటే తమ ప్రయాణాలను చాలా మంది రద్దు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే అవసరం ఉండి అధిక టికెట్ ధర చెల్లించైనా సరే ఇతర విమానాల్లో కూడా వెళ్తున్నారు. ఈ ఇండిగో ఇప్పటివరకు ఈ రోజు అయితే దాదాపు 130 నుంచి 140 విమానాల వరకు ఇక్కడ నుంచి వెళ్ళేటివి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటి రద్దయ్యాయి. ఇలా రోజు కూడా రద్దవుతున్న వల్ల ప్రయాణికులు అంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.